कांग्रेस इख्तिदार में आने पर रेवंत रेड्डी ने तेलंगाना काबीना में 4 खवातीन वुज़रा के ओहदे का किया वादा। तेलंगाना कांग्रेस के सरबराह रेवंत रेड्डी ने वादा किया कि अगर पार्टी इख्तिदार में आती है तो तेलंगाना काबीना में 4 खवातीन को वजीर बनाया जाएगा। उन्होंने ये वादा मंगल 14 नवंबर को स्टेशन घनपुर में पार्टी के उम्मीदवार संगापुरम इंदिरा की इंतखाब मुहिम के दौरान एक इंतखाबी मीटिंग से खिताब करते हुए कहा। उन्होंने मजीद कहा कि बीआरएस ने असेंबली इंतखाबात के लिए सिर्फ 6 खवातीन को अपने उम्मीदवार के तौर पर खड़ा किया है। हमने 12 खवातीन को मैदान में उतारा है। बीआरएस ने सिर्फ 2 खवातीन को काबीनी वजीर बनाया। हम इख्तिदार में आने के बाद 4 खवातीन को वजीर बनाएंगे। ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఈ ప్రభుత్వం మీద కొట్లాడి అలసిపోయి ఇక అడవి బాట పట్టే పరిస్థితి వస్తుంది। ఈ అడవి బాట పట్టే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వంలో ఒక్కడు కూడా ఉండడు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్న మిత్రులారా, కామ్రేడ్ సోదరులకు ఆ ప్రగతి భవన్లో ప్రవేశం లేదు। అది ఉంటేంది, కూల్తేంది, బాంబులు పెట్టి పేలుస్తేందని నేను అడుగుతున్నా। శిశుపాలుడు కూడా 100 తప్పుల తర్వాత శిరచ్ఛేదనం జరిగింది। ఇవాళ ఈ తెలంగాణ పాపాల బయలుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 100 తప్పులు పూర్తయినాయి। ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదనం జరగాల్సిందే। ఇవాళ వచ్చిండు, నాది కోనాపూర్, మా అమ్మ అక్కనే పుట్టింది, మాది అదే ఊరు। ఇవాళ మీ దగ్గరకు వచ్చినా నన్ను ఆశీర్వదించండి అని నిన్న చెప్తున్నాడు। నేను అడుగుతున్నా సన్నాసిని గడ్డ మీద నుంచి, నిజంగానే కోనాపూర్లో మీ కన్న తల్లి పుట్టుంటే ఆ తల్లికే పుట్టిన నిజమైన బిడ్డమే అయితే